ఈరోజు మనం రాగి రవ్వ దోశ ప్రిపరేషన్ ఎలానో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ రాగి పిండి, 1/2 కప్ రైస్ ఫ్లోర్, 1/2 కప్ గోధుమ నూక, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్రీన్ చిల్లీ అండ్ ఒక ఆనియన్ తీసుకొని తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పిండిలో మొత్తం అన్నీ మిక్స్ అయిన తర్వాత 1 కప్పు బటర్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని దగ్గరికి తెచ్చుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఉండలుగా ఉంటే పిండి మధ్యలో తగులుతూ దోశ టేస్ట్ అస్సలు బాగోదు. నేను అందుకనే బీటర్ని యూస్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నా. చూడండి, పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 15 to 30 మినిట్స్ ఒక పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, తర్వాత నాకు ఇలా వచ్చింది. ఇందులో మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకోవడమే. దోశ వేసుకోవడానికి ముందుగా ప్యాన్పై ఆయిల్ వేసి బాగా హీట్ చేయండి. ఇలా హీట్ అయిన తర్వాత పలుచగా వేసుకోండి దోశని. మధ్యలో గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ దోశ మొత్తాన్ని కవర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, థిక్గా ఉంటే దోశ బాగా రాదు, ప్లస్ పెనంకి అంటుకొని వదలదు. మీరు కరెక్ట్గా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని దోశ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ని చుట్టూ ఒక్కసారి అలా వేయండి. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ పక్కాగా దోశని కాలనివ్వాలి. ఇలా కాలితేనే మీకు బాగా వస్తుంది దోశ. చూడండి, పర్ఫెక్ట్గా రాగి రవ్వ దోశ ప్రిపేర్ అయిపోయింది. ఇలా తీసి సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చిందా? లైక్ వేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇండియన్ కిచెన్ స్టోరీస్.